హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మహా వాళ్ళ అమ్మతో నేను తీసుకున్న నిర్ణయం వల్ల నన్నందరూ వెలివేశారు కదా! నేను మళ్ళీ వెనక్కొస్తే అదంతా మాసిపోతుందా? అని అంటా ఉంటే, "అది అంటే ఏమంటావే ఇప్పుడు?" అని అడుగుతాడు. మహా, "నాన్న నా సర్టిఫికేట్స్ నాకిస్తే నేను వెనక్కి తిరిగి ఎళ్ళిపోతాను." అనగానే వాళ్ళ నాన్న లేచి సీరియస్‌గా, "వెళ్ళిపో. జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా జరిగేవి, వరిగేవి ఏమీ లేవు. లేదంటే ఉండిపో. ఇక్కడే ఉండిపో. నీకు కావాల్సింది ఉద్యోగమే అయితే అది నేను నీకు ఇక్కడే ఇప్పిస్తా. అప్పుడు ఇక్కడే ఉంటావు. ఈ ఇల్లు మళ్ళీ నీకు చోటిస్తుంది. మాసిపోలేని మచ్చ మిగిల్చిపోయినా తెంచుకోలేని బంధం కోసం మళ్ళీ నీకొక అవకాశం ఇస్తాను" అని అంటా ఉంటే మాహా వాళ్ళ అమ్మగారు, "ఇంత చేసిపోయినా కన్న మమకారం చంపుకోలేక నీ భవిష్యత్తు బావుండాలని మీ నాన్న మళ్ళీ నీకొక అవకాశం ఇస్తున్నారు. అంతకన్నా మంచి ఏ తల్లిదండ్రులు చేయలేరు" అని అంటా ఉంటే, "అది సర్టిఫికెట్‌లిస్తే ఎనక్కెళ్ళిపోతానంటున్నావేంటి? ఏ ఆటలుగా ఉందా? అలుసుగా ఉందా? ఇక నిన్నిక్కడి నుండి పంపిస్తామనే అనుకుంటున్నావా?" అనగానే మహా షాకయితది. హారిక వైపు చూస్తది. వాళ్ళ వదినేమో, "నాకు ఇదంతా నిజంగా తెలియదు మహా" అని అంటా ఉంటే, "అది నిన్నిక్కడికి రప్పించడం కోసం మీ వదినను కూడా నమ్మించాల్సొచ్చింది మరి" అని అంటాడు. అప్పుడు మహా, "ఏంటి అందరిలా మాట్లాడుతున్నారు? మీ అందరిని చూస్తుంటే భయమేస్తుంది నాకు" అనగానే, "అది మమ్మల్ని చూస్తుంటే భయమేస్తుందా? ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని చూస్తే భయమేయడం లేదా?" అని అంటా ఉంటే, మహా వాళ్ళ అమ్మగారు, "ఏం మాట్లాడుతున్నావే? ఇంకా నాకంటే ఆ ఇల్లే ముఖ్యమైపోయిందా?" అనంటది. వెంటనే మహా, "నేను ఆ ఇల్లు ముఖ్యమని చెప్పడం లేదమ్మా. నా సర్టిఫికేట్స్ నాకు ముఖ్యమని చెప్తున్నాను. నా గోల్ నాకు ముఖ్యమని చెప్తున్నాను. దయచేసి నా సర్టిఫికేట్స్ నాకిప్పిచ్చండి. నేను వెంటనే వెళ్ళిపోతాను." అనగానే వాళ్ళమ్మ, "ఏంటండి ఇంకా అది ఉద్యోగం, సర్టిఫికేట్స్ అని మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానంటుంది. మీరేం చెప్పరేంటి?" అని అంటా ఉంటే ప్రతాప్, "చూడు నిజానికి నువ్వెప్పుడైతే నా కళ్ళ ముందే వాడిని పెళ్లి చేసుకున్నావో, ఆ రోజే నీకు నీళ్లొదిలేసుకున్నాను. నా బిడ్డ చచ్చిపోయిందని ఆ రోజే అనుకున్నాను. కానీ నా భార్య పడే బాధ, అనుభవించే మానసిక వేదన చూస్తూ కఠినంగా ఉండలేకపోతున్నాను. నీకోసం తప్పించిపోతుంది. నీ భవిష్యత్తు తలుచుకొని వణికిపోతుంది. నువ్వు లేవు అనే నిజాన్ని జీర్ణం చేసుకోలేక తనలో తానే కుమిలిపోతుంది" అని అంటా ఉంటే వాళ్ళమ్మ ఏడుస్తా ఉంటది. మహా ఏడుస్తూ "అమ్మా" అని చూస్తా ఉంటది. ప్రతాపేమో, "ఆ అమ్మ కోసం ఈ నాన్న సగం చచ్చి అడుగుతున్నాడు. చావు అంచులు చూసొచ్చి కూడా నిన్ను క్షమించాలనే అనుకుంటున్నాను. ఆ తాళి తీసి పక్కన పెట్టి ఈ ఇంటి నుండి ఎలా వెళ్ళావో అలాగే ఉండాలి. నీకు ఒక్క రోజులోనే నేను విడాకులిప్పిస్తాను" అనగానే మహా వాళ్ళమ్మ వైపు చూస్తది. అవును అన్నట్టు తల ఊపుతది వాళ్ళమ్మ. ఆది ఏమో, "భూషణ్ నీకోసమే కెనడా వెళ్ళకుండా ఎదురు చూస్తున్నాడు" అనగానే మహా షాకయి చూస్తా ఉంటది. వాళ్ళ నాన్నేమో, "ఇప్పుడు అవన్నీ ఎందుకురా" అని అంటా ఉంటే మహా, "ఇంత జరిగినా మీరు అదే మాట మీదున్నారా? ఇంతసేపు నన్ను అందుకే ఉండమంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరసలు?" అనగానే వాళ్ళమ్మొచ్చి మహాని పట్టుకొని, "మహా ఒప్పుకో అమ్మా. నువ్వు తిరిగొస్తే పోయిన పరువు తిరిగొస్తుందన్న ఆశేమీ లేదు. అయినా నీకోసం అదంతా భరిస్తాం. నువ్వు అలాంటింట్లో ఉండడం మాత్రం కుదరదు. ఇంకా అక్కడికెళ్ళాలనే ఆలోచన ఈ క్షణంతో వదిలిపెట్టు" అని అంటా ఉంటే మహా ఆలోచిస్తా ఉంటది. ఇటు చక్రి టెన్షన్ పడుతూ, ఒకవేళ మహాలక్ష్మిని అక్కడే ఆపేస్తే, ఇంకెప్పుడూ పంపకపోతే, బలవంతంగా తాళి తెంపేస్తే, ఆ పిలికోడికిచ్చి పెళ్లి చేసేస్తే, గుట్టు చప్పుడు కాకుండా ఫారెన్‌కి పంపిస్తే, అమ్మో! ఇన్ని రకాలుగా చేయొచ్చా? అని టెన్షన్ పడుకుంటూ కన్నకి కాల్ చేస్తాడు. కన్న ఫోన్ చేసి లిఫ్ట్ చేసి, "అన్నయ్య" అని అంటాడు. "చక్రి ఎక్కడున్నార్రా?" అనగానే, "వదిన వాళ్ళ ఇంటి దగ్గర అన్నయ్య." "అక్కడేం జరుగుతుందిరా? అందరూ ఉన్నారా? వాళ్ళమ్ముందా? వదిన్ని ఏమంటున్నారు? వాళ్ళమ్మా నాన్న ఉన్నారా? నిన్నేమైనా అంటున్నారా? వాళ్ళ ఉద్దేశ్యం ఎలా ఉంది? ఏమైనా బెదిరిస్తున్నారా? అసలేం జరుగుతుందో చెప్పవేంట్రా?" అనగానే కన్నా, "లోపలేం జరుగుతుందో తెలియదన్నయ్య. నేను గేట్ బయటే ఉన్నాను" అని అంటా ఉంటే చక్రి, "ఆ! బయటా? ఎవరైనా నీ మీద చేయి చేసుకున్నారా? బయటికి గెంటేశారా?" "అబ్బే లేదన్నయ్య" అని కన్నా అంటాడు. "మరి ఇంటి బయట ఎందుకున్నావురా?" "నన్ను బయటే ఉండమన్నారన్నయ్య. వదినని తీసుకొని లోపలికెళ్లారు. చాలా సేపయింది" అనగానే చక్రి, "ఎవరు తీసుకెళ్లారు?" అని అడుగుతాడు. "ఇద్దరు ఆడవాళ్ళున్నారన్నయ్య. ఒకళ్ళు వాళ్ళ అమ్మనుకుంటాను. ఇంకొకళ్ళు వాళ్ళ వదినేమో" అని అంటా ఉంటే చక్రి, "నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను గదరా!
లోపల ఏమైనా గొడవ జరుగుతుందేమో. గొడవ లాంటిదేం వినిపించడం లేదన్నయ్య. అంతా ప్రశాంతంగానే ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. వదిన బయటికి రాగానే నేనే ఫోన్ చేయిస్తాను. అనగానే చక్రి కాసేపు చూసి ఒకసారి విండో దగ్గరికెళ్ళి చూడరా, నాకిక్కడ చాలా టెన్షన్‌గా ఉంది అని అంటాడు. సరే అన్నయ్య అని చెప్పి కన్న ఫోన్ కట్ చేస్తాడు. ఇంటి వైపు చూస్తా ఉంటాడు కన్న. ఇటు మహా తనలో తాను వీళ్ళందరూ నా మనసు మార్చి ఇక్కడే ఉంచేయాలి అనే ఆలోచనతోనే ప్లాన్ చేసి పిలిపిచ్చారు. అంతే తప్ప సర్టిఫికెట్స్ ఇవ్వడానికి కాదు. వెంటనే సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటూ పైకి నా పేరు మహాలక్ష్మి. నేను చిన్నప్పటి నుండి పరువు ప్రతిష్టలు ముఖ్యమనుకునే నాన్నను చూస్తూ పెరిగాను. అంతేకాదు నా చదువు సంస్కారం కూడా నాకొక వ్యక్తిత్వాన్ని ఇచ్చాయి. నాకు కొన్ని విలువలున్నాయి. ఏది మంచో తెలుసుకునే వివేకం ఉంది. ఏది తప్పో అంచనా వేయగలిగే విచక్షణ ఉంది. ఈ పెళ్లిలో మీరు ఊహించుకున్న మహాలక్ష్మి వేరు. కానీ నేను నేనుగానే ఉన్నాను. ఎప్పటికీ నా హద్దుల్లో నేనుంటాను. కాబట్టి నా సర్టిఫికెట్స్ నాకిస్తే నేను వెళ్ళిపోతాను. అనగానే ఆది నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నాన్న ఒప్పుకున్నారు. అంతకన్నా నీకు ఇంకేం కావాలి? ఇక్కడే ఉండిపో అని అంటా ఉంటే మహా నేను మీరు చెక్కిన శిల్పాన్ని కాదు ఈ ఇంట్లోనే ఉండిపోవడానికి. మీరు ఊహించుకున్న రాయిని కాదు ఎలా పడితే అలా పడుండడానికి. అనగానే వాళ్ళమ్మ ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే తర్వాత పశ్చాత్తాపపడతావే అని అంటది. అప్పుడు మహా లేదు, మిమ్మల్ని నమ్మి వచ్చినందుకే పశ్చాత్తాపపడుతున్నాను. అమ్మే కదా అనుకున్నాను. కానీ సెంట్రల్ జైల్లో సెల్లో పడేసి తాళం వేయడానికి సిద్ధంలా ఉన్న జైలు సిబ్బందిలా కనిపిస్తున్నారు మీరందరూ. నేనొచ్చింది మళ్ళీ బందీగా మారడానికి కాదు, నా ధ్యేయం వైపు నడవడానికి. నేను కలల కన్నా నా గమ్యం చేరుకోవడానికి. ఇప్పుడు కూడా నా కోసం ఒక వెర్రివాడు ఏ మాత్రం ఆత్మాభిమానం లేకుండా నా కోసం ఎదురు చూస్తున్నాడని ఈ వెర్రివాడు చెప్తున్నాడు. అంటే ఇప్పటికీ నన్ను వాణ్ణిచ్చి పెళ్లి చేసి నా భవిష్యత్తుని సర్వనాశనం చేయడానికి ప్రేమతో ఎదురు చూస్తున్నారని అర్థమైంది. మంచిది, మీరనుకున్నది ఏదీ జరగదు. మీ శాసనాలకు అధికారాలకు తలవంచే సమస్య లేదు. నేను ఇక్కడ నుండి ఖచ్చితంగా వెళ్ళాలి. నా సర్టిఫికెట్స్ నాకిస్తే మీకో నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను అనగానే వాళ్ళ నాన్న గట్టిగా అపు చాలు, కొత్తగా మాట్లాడుతున్నావు. ధ్యేయం గమ్యం అంటూ ఏదేదో చెప్తున్నావు. ఇంకా నీకొక అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంటున్నావు అని అంటా ఉంటే వాళ్ళమ్మ ఏమండి, అది మన కూతురు, ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్ళి సర్ది చెప్తానండి, నువ్వు రావే అని మాహా చేయబట్టుకుని లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. మాహా ఏమో చెయ్యి వదలమ్మా, నువ్వు రావే అని వాళ్ళమ్మ అంటా ఉంటే వదులు అని గట్టిగంటది. అందరూ షాక్ అవుతారు. ఇక నన్ను ఉండమని చెప్పి ఇబ్బంది పెట్టకండి, మర్యాదగా నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వండి అనగానే ప్రతాప్ మంచిది, ఎన్నిసార్లు చెప్పినా మాటి మాటికి అదే మాట అడుగుతున్నావు, వెళ్ళిపోవాలనే చూస్తున్నావు. సరే, నువ్విక ఉండవని అర్థమైంది. నీకు మాకన్నా ఈ ప్రపంచంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని కూడా తెలిసొచ్చింది. అది తనకు సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో అన్నీ తీసుకునిరా. ఆది నాన్న అనబోతాడు. తీసుకురా వెళ్ళు అనగానే ఆది వెళ్తాడు. మాహా ఇంకా వాళ్ళ వదిన అమ్మయ్య అనుకుంటారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారనమాట. వాళ్ళమ్మ ఏడుస్తూ మాహా అని అంటది. ఇంకేమీ మాట్లాడొద్దమ్మా అని అంటది. ఆది సర్టిఫికెట్స్ తీసుకొని వస్తుంటే ఇటివ్వు అని వెళ్ళి అడుగుతుంది. ఆది మాహా నెట్టేసి వెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తాడు. మాహా నాన్న అని అంటా ఉంటే నీకు ఇవే కదా కావాలి, అమ్మా నాన్న వద్దు, నేను చూపించే అందమైన జీవితం వద్దు, మేం చదివించిన చదువుకు సంబంధమైన కాగితాలు మాత్రం కావాలి ఆహా నాన్న అని అంటా ఉంటది. ప్రతాప్ ఆఖరిసారి చెప్తున్నాను, 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఇవి కావాలి అంటే ఆ పెళ్లిని మర్చిపోయి ఇక్కడే ఉండాలి, మేం చెప్పినట్టు వినాలి. 2, మా మాట వినకుండా వెళ్ళాలి అంటే ఇక వీటిని కూడా వదులుకొని వెళ్ళాలి. ఆలోచించుకో అనగానే మాహా ఏం మాట్లాడుతున్నారు నాన్న, గడప దాటిందే కన్న కలలు నిజం చేసుకోవడానికి. ఇవి లేకుండా నేనేమీ సాధించలేను నాన్న. మీ పట్టుదల వదిలేసి నాకు ఇచ్చేయండి నాన్న, మీకు దండం పెడతాను నాన్న అని అంటా ఉంటే వాళ్ళ నాన్న సీరియస్గా ఏదో ఒకటి తేల్చుకో, ఇవి కావాలా ఇల్లు కావాలా అని అంటా ఉంటే మాహా ప్లీజ్ నాన్న, నేను వెళ్ళాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, జీవితంలో ఏదైనా సాధించాలి, ఇవ్వండి నాన్న
అని అంటది. అప్పుడు మహా వాళ్ళ అమ్మగారు, మేము లేకుండా నీకు ఇవన్నీ ఎక్కడి నుండొచ్చాయే? మేమే అక్కర్లేనప్పుడు ఇవి మాత్రం మేమెందుకియ్యాలి? అనగానే మహా, ఏంటమ్మా ఇది? మీరంతా శత్రువుల్లా మారిపోయారేంటమ్మా? నేను మీ మహానమ్మా. కానీ నేనిక్కడ ఉండలేనమ్మా. వెళ్ళిపోవాలి. అమ్మా ప్లీజ్ నువ్వైనా చెప్పమ్మా. చెప్పమ్మా అని అంటా ఉంటే వాళ్ళమ్మ ఏమీ మాట్లాడదు. వాళ్ళ నాన్నేమో అర్థమైంది. నీకు మేమక్కర్లేదు. ఇవే కావాలి కదా! అప్పుడు నువ్వే లేవని మేమనుకుంటాం. ఇవి లేవని నువ్వనుకోవాలి. ఇప్పుడే ఈ క్షణమే వీటిని తగలబెట్టేస్తాను. అనగానే మహా, ఏంటి నాన్నా ఇది? ఇంత పంతమా? నీ కన్న కూతురంటే ఇంత కోపమా? నా మీద కోపంతో వీటిని తగలబెట్టేస్తారా? వీల్లేదు నాన్నా. నేను రాత్రి పగలు కష్టపడి చదువుకున్నాను. ర్యాంకులు తెచ్చుకున్నాను. గోల్డ్ మెడల్ సాధించాను. ఇవి నా హక్కు. వీటిని తగలబెట్టే అధికారం మీకు లేవు నాన్నా. ఇటివ్వండి నాన్నా, ఇవ్వండి అని గుంజుకోబోతది. మహాని ఆది వెళ్ళి పట్టుకుంటాడు. రేయ్ వదల్రా! అవి నా కష్టానికి ప్రతిఫలం రా! వదల్రా! నానా వద్దు నానా, వద్దు నానా అని అంటా ఉంటది. ప్రతాప్ ఏమో అయన్నీ తీసి కాల్చేయడానికి రెడీగా ఉంటాడు. హారిక, మామయ్య ఏం చేస్తున్నారు మీరు? వయసు, అనుభవం, పెద్దరికం మర్చిపోయి ఇంత పంతానికి పోతారెందుకు? ఎందుకు? బాధ్యతగా చదివిచ్చింది మీరే కదా! చదివిచ్చిన చదువుకి సార్థకత కావాలనుకుంటుంది. అందులో తప్పేముంది? ఇప్పుడు మీరు అవి తగలబెట్టి మాహాకళని బూడిద చేస్తారా? వద్దు. అవి ఇటివ్వండి మావయ్య అని ఎళ్ళబోతే వాళ్ళ అత్తయ్య గారు పట్టుకుంటారు. అత్తయ్య వదలండి అత్తయ్య. అత్తయ్య మీరాపుతున్నారా? ఒక్కొక్క సంవత్సరం స్కూల్ ఫస్టు, డిగ్రీ ఫస్టు, స్టేట్ ఫస్టు వస్తుంటే నా కూతురు అని గర్వంగా చెప్పుకున్నారు కదా! అందరూ మహాని పొగుడుతుంటే కన్న తల్లిగా ఎంతో మురిసిపోయారు. ఇప్పుడు ఆ గతం ఏమైపోయింది? ఆ తల్లి మనసు ఏమైపోయింది? అనగానే మహా వాళ్ళ అమ్మగారు, నా కూతురు భవిష్యత్తు ముందు నాకు ఏది ముఖ్యం కాదు. అవిస్తే అది ఈ ఇంట్లో ఉండదు. అది వెళ్తే దానికి భవిష్యత్తే ఉండదు. ఆ కొంపలో మళ్ళీ అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటా ఉంటే మహా వాళ్ళ నాన్నగారు, నేను అంకెలు లెక్కబెట్టే లోపు నీ నిర్ణయం మారకపోతే ఇవి నేను కాల్చి బూడిద చేయక తప్పదు. నేను మూర్ఖుడినా, చాదస్తుడినా, తండ్రినా అనేది నాకు మాత్రమే తెలుసు. నేనేం చేసినా దానికో అర్థం ఉంటుంది. చెప్పు అని లైటర్ తీసుకొని 1, 2, 3 అని తగలబెట్టేస్తా ఉంటాడు. మహా ఏమో, నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, అది నువ్వైనా చెప్పు అని అంటా ఉంటది. సర్టిఫికెట్స్ కాలిపోతా ఉంటాయి. హారిక ఏమో వద్దు మామయ్య వద్దు అని అంటా ఉంటది. ఇటు మహా ఏమో వద్దు నాన్న వద్దు అని ఏడుస్తా ఉంటది. అది ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరిని పట్టుకొని అసలు వదలరనమాట. ఆది నువ్వైనా చెప్పరా అవి నా సర్టిఫికెట్స్ రా అని ఏడుస్తా ఉంటది మహా. వాళ్ళ నాన్నేమో కాల్చేసుకుంటూ నవ్వుతా ఉంటాడు. సర్టిఫికెట్స్ అన్నీ కాలిపోతా ఉంటాయి. అన్నీ కాలిపోయాక ప్రతాప్ కింద పడేస్తాడు. మహాని ఇంకా హారికని వాళ్ళు వదిలేస్తారు. మహా ఎళ్లి అవి కొంచెం కాలిపోతా ఉంటే అంటే మిగిలింది కొంచెమే ఉంటది. అది కాలిపోతా ఉంటే చేత్తో ఆర్పడానికి ట్రై చేస్తూ ఏడుస్తా ఉంటది. మహా ఏడుస్తా ఉంటది. వాళ్ళ నాన్న, "ఇక నువ్వు ఎంచుకున్న మార్గం మూసుకుపోయింది. లోపలికి తీసుకెళ్ళండి" అని అంటాడు. అది ఇంకా వాళ్ళమ్మ కలిసి ఇద్దరు మహాని తీసుకొని లోపలికెళ్ళడానికి ట్రై చేస్తారు. అందరిని నెట్టేస్తది. "వదలండి, వదలండి. ఏయ్ వదలరా" అని. వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "నా సర్టిఫికేట్స్ బూడిద చేసావు. ఇంకా నీ అహంకారం తగ్గలేదా? నా జీవితమే బూడిద పాలు చేస్తావా? ఎవరిచ్చారయ్యా పెద్ద మనిషి నీకీ అధికారం? ఎక్కడి నుండొచ్చిందయ్యా నీకు నా జీవితాన్ని శాసించే హక్కు? అసలు ఎవరివయ్యా నువ్వు? బ్రతికున్న కూతురికి పిండం పెట్టాలి అనుకున్న తండ్రివి. అంతే. నా కలల్ని బూడిద చేశారు. నా ఆశల్ని బూడిద చేశారు. ఏళ్ల తరబడి నేను చదివిన చదువుని బూడిద చేశారు. ఇంకేం మిగిలింది? నేనే కదా! నన్ను తగలబెట్టేస్తారా? పరువు కోసం కన్న కూతుర్నే హత్య చేస్తావా? చంపేశావు కదా! ఆ రోజే తల కడిగేసుకున్నావు కదా! నా మీద ఇప్పుడు నాకు మాత్రమే సర్వ అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. వెళ్ళిపోతున్నాను. స్వేచ్ఛగా వెళ్తున్నాను. అనగానే వాళ్ళమ్మ, ఎవరే నిన్ను వెళ్ళనిచ్చేది అని దగ్గరకొస్తది. మహా గట్టిగా, ఆగు! అక్కడే ఆగు! నన్నాపడానికి ఇప్పుడు నువ్వెవరో నేనెవరో. మీకు పరువు కావాలి. నాకు నా కెరియర్ కావాలి. ఈ 2 ఎప్పటికీ కలవలేవు. మీరు నేను అంతే. మీ దారి వేరు, నా దారి వేరు. నా దారికి అడ్డు రావద్దు. ఎవరికీ నన్ను ఆపడం కాదు కదా! నా దారికి అడ్డొచ్చే హక్కు గూడా లేదు. చంపుకోవడం మీకేం కొత్త కాదు కదా! ఏమాత్రం నా మీద మమకారం మిగిలినా అది చంపేసుకోండి.
అని అంటా ఉంటే అది, నీ సర్టిఫికేట్స్ కాలిపోయాక ఇంకా ఏం మిగిలిందని వెళ్తావే అని అడుగుతాడు. వెంటనే మాహా, ఇంట్లో ఎవరో ఒక్కళ్ళే మూర్ఖులుంటారు. ఇంటి నిండా మూర్ఖులే తయారయ్యారేంట్రా వాళ్ళమ్మ, ఎంత మాట అన్నావే అని అంటది. అప్పుడు మహా, ఇంత దాకా వచ్చాక ఇంకా మీకు మర్యాద ఇచ్చేదేంటి? ఏరా, సర్టిఫికెట్స్ కాలిపోతే నాకేం మిగల్లేదా? ఎందుకు, నేను లేనా? నా చదువుని కాల్చగలవా? నా మేధస్సుని కాల్చగలవా? నా ధ్యేయాన్ని కాల్వగలవా? నా ఆత్మవిశ్వాసాన్ని కాల్చి బూడిద చేయగలవా? ఏం చేయగలవు? ఏం చేస్తారు మీరంతా కలిసి? ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను మహాలక్ష్మిని. మీరిచ్చినవేవీ తీసుకెళ్లకుండా, ఇక నుంచి మీ నుండి ఏదీ ఆశించకుండా ఉత్త చేతులతో వెళ్తున్నాను. తొందరలోనే మంచి ఉద్యోగంలో చేరతాను. మీరూహించని స్థాయిలో నా కాళ్ళ మీద నేను నిలబడి నిరూపించుకుంటాను అని అంటా ఉంటే వాళ్ళ నాన్న, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మహా అని అంటాడు. వెంటనే మహా, లేదు సార్, ఇప్పుడే చాలా కరెక్ట్‌గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నా కోసం నిలబడకపోతే ఇంకెప్పటికీ నిలబడలేను. వాళ్ళమ్మొచ్చి, ఏంటే ఇలా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని రా, కాళ్ళు ఇరగ్గొట్టి లోపల పడేస్తా అని కొట్టబోతది. మహా ఆమె చేయి పట్టుకుంటది. చేతిని నెట్టేసి, ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా తల్లిని నమ్ముతుంది. అలాగే నేను నిన్ను నమ్మొచ్చాను. ఆ నమ్మకం ముక్కలైంది. ఇక నన్ను కొట్టే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నేను వెళ్తున్నాను. నేనేదో నేరమో, ఘోరమో, చెయ్యరాని పాపమో చేసినట్టు మాట్లాడిన మీరంతా ఏదో ఒక్కరోజు గర్వంగా మా కూతురు అని చెప్పుకునేలా బ్రతుకుతాను. ఆ రోజు మీరే ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తారు. అంతవరకు మీ గడపలో ప్రాణం పోయినా అడుగుపెట్టను. అది మహాలక్ష్మి అని చెప్పి వెళ్ళిపోతది. వెళ్తూ వెళ్తూ తిరిగి మళ్ళీ ఇంటిని చూసి, ఇంటి పేరుని, వాళ్ళ నాన్నతో గడిచిన జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడి వెళ్ళిపోతది. ఇంతేనేమో ఇంతేనేమో అని సాంగ్ వేస్తారు. మహా వెళ్ళిపోతా ఉంటది. వాళ్ళమ్మేమో ఆదిని, చూస్తావేంట్రా, వెళ్ళి ఆపరా అనగానే ఆది ఉరుక్కుంటూ వెళ్తాడు. హారిక కూడా ఏవండి అనుకుంటూ వెనకాలే వెళ్తది. మహా వెళ్తూ ఉంటే కన్నా చూసి గేట్ ఓపెన్ చేస్తాడు. వెనకాలే ఆది ఉరుక్కుంటూ వస్తాడు. మాహా మాహా అనుకుంటూ చేపట్టుకుంటాడు. ఆది, వదలాది అని అంటా ఉంటే ఆది కన్నాని చూస్తాడు. వీడెందుకొచ్చాడు? ఎంత ధైర్యం రా నీకు అని కొట్టబోతాడు. మహా అడ్డుగా నిలబడి, ఆది, వాడి మీద చెయ్యి పడిందో అన్నవని కూడా చూడను. నీ ప్రతాపం ఇంకెక్కడైనా చూపించుకోపో అని నెట్టేస్తుంది. రారా అని కన్నా చేయి పట్టుకొని వెళ్ళిపోతుంది అక్కడ నుండి. కొంత దూరం వెళ్ళాక మహా కూర్చొని ఏడుస్తూ ఉంటది. కన్నాకి ఏం అర్థం కాక మహాన్ చూస్తూ ఉంటాడు. అసలు లోపల ఏం జరిగిందో వదినా అని అడుగుతాడు. అప్పుడు మహా ఏడుస్తూ, నన్ను ఇక్కడే శాశ్వతంగా ఉంచేయడానికే పిలిపించారు అనగానే, మిమ్మల్ని మోసం చేశారా వదినా అని కన్నా అడుగుతాడు. కాదురా, నమ్మక ద్రోహం చేశారు. నమ్మకానికి అమ్మలాంటిది అని మా వదిన మాట విని ఇక్కడికి వచ్చినందుకు నన్ను నట్టెంట్లో ముంచేశారు. చీటర్స్, నన్ను రప్పించడానికి ఇలా నాటకం ఆడాలా? ఇంతలా దిగజారిపోవాలా? ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే జోక్ అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను జోకర్నయ్యాక కానీ అర్థం కాలేదు అని అంటా ఉంటే, కన్నా, అసలు లోపల ఏం జరిగిందో వదినా అని అడుగుతాడు. అప్పుడు మహా, ఏమని చెప్పాలరా, అయిపోయింది నా జీవితం, నా కళ్ళ ముందే నాశనం అయిపోయింది. కాదు కాదు, వాళ్ళే వాళ్ళే అలా చేశారు. మనకి కష్టం వస్తే అమ్మా నాన్నలకి చెప్పుకుంటాం, కానీ వాళ్ళే మనల్ని కష్టాలు పెడుతుంటే ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి? ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చదివాను, ఎన్నో మెడల్స్ సాధించాను. ఇన్ని సంవత్సరాల కష్టమంతా నా ముందే కాలిపోతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని అసమర్థురాల్లా చూస్తూ ఉండిపోయాను అని ఏడుస్తా ఉంటే, కన్నా, ఏమంటున్నావు వదినా అని అడుగుతాడు. నా సర్టిఫికెట్స్ని కాల్ చేశారు కన్నా, అవి లేకపోతే నాకు అసలు లైఫే ఉండదు. వాళ్ళు చెప్పినట్టు వింటాను, అక్కడే పడుంటాను అనుకున్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు. నేనేమైనా జూలో జంతువునా వాళ్ళు ఎలా చెప్తే అలా వినడానికి? ఆ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళు చదివిచ్చినాయే అంట. అందుకే కాల్ చేశారంట. మరి నేను వాళ్ళు కన్న బిడ్డనే కదా. మాట వినడం లేదని నన్ను కాల్ చేస్తారా? అసలు వాళ్ళు మనుషులా? కాదు. నాతో వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇన్ని రోజులు వాళ్ళ ఊహల్లో నేను చనిపోయాను అన్నారు. ఇప్పుడు సర్టిఫికెట్స్ కాల్ చేసి
నా కలల్ని కూడా చంపేశారురా కన్నా, చంపేశారు అని ఏడుస్తా ఉంటది. కన్నా బాధపడుతూ తర్వాత వాళ్ళు నీ కలల్ని చంపేశారని ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా వదినా? అని అంటా ఉంటే మహా ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను నేనెందుకు చంపేస్తాను అని అంటది. బాగా ఆకలేస్తుంది వదినా. నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే నేను ఆకలితో చచ్చిపోతాను కదా! అనగానే మహా కన్నీళ్లు తుడుచుకుంటూ అయ్యో! చెప్పవేంట్రా? దగ్గరలో నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది. అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి ఇద్దరు ఆటో ఎక్కి ఎళ్తారు రెస్టారెంట్‌కి. ఇద్దరు లోపలికొచ్చాక కన్నా, వదినా మీరు ఎప్పుడు ఈ రెస్టారెంట్‌కే వచ్చేవాళ్ళా? అని అడుగుతాడు. అప్పుడు మహా రావాలనుకునేదాన్ని. కానీ మా నాన్న పంపించేవాళ్ళు కాదు. ఎందుకు అని కన్నా అడుగుతాడు. నాకు ఏది కావాలన్నా ఇంట్లోనే వండించి పెట్టేవాళ్ళు. నిజం చెప్పాలి అంటే నాకు ఇల్లు, కాలేజ్ తప్ప ఇంకేమీ తెలియదు. అనగానే కన్నా, నో ప్రాబ్లమ్ వదినా. మీరప్పుడు రాకపోతే ఏంటి? మనం ఇప్పుడొచ్చాం కదా! పదండి మంచిగా కూర్చొని తిందాం అని వెళ్ళి ఇద్దరు కూర్చుంటారు. కన్నా వెయిటర్ అని పిలుస్తాడు. అతనొచ్చి చెప్పండి మేడం ఏం కావాలి? అనగానే మహా సర్టిఫికేట్స్ కావాలి అని పరిధ్యానంగా అంటది. కన్నా వదినా మనమిప్పుడు రెస్టారెంట్‌లో ఉన్నాం అని అంటాడు. సారీరా ఏం తింటావు? అని అడుగుతది. అప్పుడు కన్నా నువ్వేది తింటే నేనదే తింటాను అని అంటాడు. నాకు ఆకలిగా లేదు. నువ్వొక్కడివే తినరా అనగానే కన్నా ఏంటి తినేది? నువ్వు తినకపోతే నేను తిన్ను. పద వెళ్ళిపోదాం అని లేస్తా ఉంటే మహా వద్దులే అని చెప్పి తింటాను. ఒక మటన్ బిర్యానీ, చిల్లీ చికెన్ అని అంటది. ఓకే మేడం అని ఆ బ్యారర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహా ఆలోచిస్తూ ఉంటది. ఆ సర్టిఫికేట్స్ కాలిపోయినాయే గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటది. కన్నా ఏమో మహాని చూస్తూ ఏంటొదినా ఇంకా జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తున్నారా? అనగానే మహా మర్చిపోయేంత చిన్న గొడవ జరిగిందా? నువ్వే చెప్పరా! అయినా నేను చేసిన తప్పేంటి? ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్టే విన్నాను కదా! ఇప్పుడు నాకు నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటున్నాను. అది తప్పా? అనగానే కన్నా, కాదు కాదు అని అంటాడు. అవునురా కాదు. అస్సలు తప్పు కాదు. ఇన్ని రోజులు నేను ఇంట్లో నుండి పారిపోయినందుకు నాకు చాలా గిల్టీగా ఉండేది. కానీ ఇప్పుడు నాకస్సలు గిల్టీగానే లేదు. ఎందుకంటే నేనసలు తప్పే చేయలేదు కదా! అసలు తప్పంతా మా ఇంట్లో వాళ్ళదే. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయని ఎంతో చెప్పి చూశాను. కానీ అదేదీ వినకుండా ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆ జుట్టు పోలేగాడిని తీసుకొచ్చి మార్కెట్‌లో వస్తువులా నన్ను కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను? అసలు దీనికంతటికి కారణం ఆ చెత్త ఎదవ జుట్టు పోలేగాడే. వాడు గాని నాకు కనపడాలి, వాడిని కొట్టి చంపే అనేలోపు బిర్యానీ ఇంకా చిల్లీ చికెన్ వచ్చేస్తదనమాట. ఇప్పుడు గూడా నా సర్టిఫికేట్స్ నాకిస్తామని చెప్పి పిలిపిచ్చి నన్ను మోసం చేశారు. అందరూ చీటర్సే. నచ్చని లైఫ్‌ని లీడ్ చేయమంటే ఎలా చేస్తానురా? ఇక నాకెవరూ లేరని, నన్నెవరూ అర్థం చేసుకోరని అర్థమైంది. నన్నెవరూ అర్థం చేసుకోనప్పుడు నేను మాత్రం వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళకి నేనక్కర్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు నాకక్కర్లేదు. ఇప్పుడు నేను ఒంటరిదాన్నయిపోయానురా కన్నా! అనగానే కన్నా, నువ్వెందుకు ఒంటరిదానివవుతావు వదినా? నీకు మేమంతా ఉన్నాం కదా! నిన్ను ప్రాణంలా చూసుకుంటాం. అనగానే మహా, నా ధైర్యం గూడా అదేరా అనంటది. వెంటనే కన్నా, సరే. ఇప్పుడు ఆ గొడవనంతా పక్కన పెట్టి, ఫ్రీగా ఉండు. కాసేపు సరదాగా డిన్నర్‌కొచ్చామనుకో. కానీ ఇది మధ్యాహ్నం కదరా అనంటది. ఆ! అయితే లంచ్ అనుకో వదినా. ఆకలేస్తుందొదినా అని అంటా ఉంటే మహా అయ్యో! సారీరా నా గొడవలో పడి నీ ఆకలి గురించే మర్చిపోయాను అని చెప్పి బిర్యానీ వడ్డిస్తది. తిను అని అంటది. మీరు కూడా తినండొదినా. నిజం చెప్పాలంటే నాకు ఆకలిగా లేదు. మీరు అలా ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియలేదు. మీరేడుస్తుంటే నాకు ఏడుపొచ్చింది. నీకెందుకు ఏడుపొచ్చింది అని మహా అడుగుతది. అప్పుడు కన్నా మీరు నాకు వదినమ్మ అంటే అమ్మ. అమ్మ ఏడిస్తే ఏ కొడుకుకైనా ఏడుపొస్తుంది గదా! అని అంటాడు. ఇటు చక్రి మాధవ పనిచేసే దగ్గర ఆలోచిస్తూ అలా ఉంటాడు. మాధవ ఒరేయ్! ఆ సుత్తిలా ఇవ్వరా అనగానే చక్రి ఏదో తీసిస్తాడు. ఒరేయ్! సుత్తివ్వమంటే ఇదిచ్చావేంట్రా? ఏమైంది నీకు? అనగానే చక్రి ఏమవుతుందో అని టెన్షన్‌గా ఉందన్నయ్య. మహాలక్ష్మిని వాళ్ళ పేరెంట్సు అక్కడే ఉంచేస్తారేమో అని అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు మాధవ టెన్షన్ పడకురా అంతా మంచే జరుగుతుంది. కన్నా తోడుగా వెళ్ళాడు కదా! ఒకసారి ఫోన్ చేసి చూడు. అక్కడేం జరుగుతుందో తెలుస్తుంది. అనగానే చక్రి అలాగే అని కన్నకు కాల్ చేస్తాడు. ఇటు ఇద్దరు తింటా ఉంటారు. కన్నకు కాలొస్తది. వదినా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు మాట్లాడు అని ఇస్తాడు. హలో చెప్పండి అని మహా అంటది. చక్రి అదే నేను కాదండి మీరే చెప్పాలి. ఏం చెప్పాలి అని మహా అంటది. ఆ! అదే అక్కడ ఏం జరిగిందో చెప్పాలి.
అనగానే మహా అదంతా ఫోన్లో చెప్పలేను. ఇంటికొచ్చాక తీరిగ్గా చెప్తాను అని అంటది. వెంటనే చక్రి ఇప్పుడు మీరెక్కడున్నారు? బయలుదేరారా? అని అడుగుతాడు. బయలుదేరాం. కన్నకి ఆకలిగా ఉందంటేను రెస్టారెంట్‌కొచ్చాం. అనగానే చక్రి నవ్వుతూ ఓకే. ఓకే. ఇక్కడికే వస్తున్నారుగా అనగానే మహా లేదు రావట్లేదు అని అంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో అందరూ పడుకొనుంటే మహా ఒక ప్లేటు, గంటె తీసుకొని వాళ్ళ దగ్గరికెళ్ళి సౌండ్ చేస్తది. కన్నయ్య ఏమో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేసి, "ఆ! మన ఇల్లు కూలిపోతుందన్నయ్య" అని అంటా ఉంటాడు. అందరూ ఉలిక్కిపడి లేస్తారు. మాధవ ఏమో "ఒరేయ్! చూడండ్రా అటు చూడండి" అని మాహాని చూపిస్తాడు. మహా బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని మా పెద్ది వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ చెప్పేది అనగానే కేశవ లేసి దుప్పటి తీసుకొని స్పీడ్‌గా అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. ఇటు నారాయణ ఏమో చీపురు తీసుకొని బయటంతా ఊడ్చి ముగ్గు పెడతాడు. కన్న నారాయణని చూసి "అన్నయ్య రండి రండి" అని షాకింగ్‌గా అందరిని పిలుస్తాడు. అందరూ "ఏమైంది? ఏమైంది?" అని బయటకొస్తారు. చక్రి ఏమో వాళ్ళ నాన్న అడ్డుగా ఉంటాడు ఆ ముగ్గుకి ఏసి. తమరు కొంచెం పక్కకు జరగండి అనగానే పక్కకు జరుగుతాడు. ఆ ముగ్గు చూసి మహా నవ్వుతది. అందరూ నవ్వుతారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి.